స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరి చేతులు ఇంకొద్ది పైకి లేపండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. త్రిత్వంలోని 7వ ఆదివారంలో మనం ఉన్నాము కాబట్టి ఈ త్రిత్వంలో మనము ఈ త్రిత్వాన్ని ప్రారంభించున్నాం. ఎప్పుడు అంటే యేసు ప్రభు వారు ఆరోహణమై ఆయన తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోయినాక దాని నెక్స్ట్ ఆదివారం నుంచి త్రిత్వము ప్రారంభమైంది. కాబట్టి త్రిత్వము దాదాపు ఒక 27-28 ఆదివారాలు ఈ త్రిత్వం మీద మనము వాక్య ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ త్రిత్వంలో దేవుడు మనకి ఏమి మేలులు దాచి ఉన్నాడు అన్నది మనం చాలా జాగ్రత్తగా మనము ఏమంటారు ఎగ్జామిన్ చేసి పరిశీలన చేసి మనము కానీ ఆ ప్రకారము జీవించగలితే దేవుడు త్రిత్వంలో ఉన్న పునరుద్ధాన శక్తిని మన జీవితాల్లో మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు పాడైపోయిన మన జీవితాలన్నింటినీ ఆయన బాగు చేసేవాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా చెప్తామా? అంటే ఇక్కడ అందరూ పాడైపోయిన వారమే, భేదం ఏమీ లేదు, అందరము పాపము చేసిన వారమే, దేవుని మహిమను పోగొట్టుకున్న వారమే. కాబట్టి ఫస్ట్ థింగ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలుగా మనము మొట్టమొదటిగా ఒకటి చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. ఏంటి అంటే ఏ మహిమ అయితే పోగొట్టుకున్నామో ఫస్ట్ స్టెప్ మన క్రిస్టియానిటీలో లేకపోతే మన ఆత్మీయ ఎదుగుదలలో ఫస్ట్ స్టెప్ ఫస్ట్ మెట్టు ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చిన మనము ఆ మొట్టమొదటి మెట్టులో ఎక్కేవారుగా మనము ఉండాలి. ఆ మొట్టమొదటి మెట్టు దేవుడు తెలియజేస్తున్నగా ఏంటంటే నువ్వు ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అది నువ్వు తిరిగి నా దగ్గర నుంచి పొందుకోవాలి. కాబట్టి దేవుడు ఈ లోకపరంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించకపోయినా పోషిస్తాడు. హల్లెలూయా. చాలా మందిని ఆశీర్వదిస్తాడు, కొంతమందిని ఆశీర్వదించకుండా పోషిస్తాడు. నువ్వేమి చింతపడకు బిడ్డ, నేను నడిపిస్తాను, ఏ రోజుకి కావాల్సిన ఆ రోజు నీకు ఇస్తాను అని నడిపిస్తుంటాడు. కానీ దానికన్నా ప్రాముఖ్యంగా మన జీవితాల్లో మనము పొందుకున్న రక్షణలో మనము ముందుకు కొనసాగాలి, ఆ రక్షణ బాటలో నడుచుకోవాలి, ఆ రక్షణని ప్రభు ఎదుట నుంచి మనము అది ప్రభు మనకి ధరింపజేయాలి. ప్రభు దగ్గర నుంచి ఆయన రాజ్యంలో ఆ జీవ కిరీటం అనేది మనం పొందుకోవాలి అంటే కనుక మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనది మనము సమర్పించుకోవాలి. పోగొట్టుకున్నది తిరిగి ఆయన యుద్ధ నుంచి మనము మొట్టమొదటిగా పొందుకోవాలి. అందుకనే సువార్తల్లో కూడా ప్రభు అంటూ ఉంటాడు, ఏమంటుంటాడు? మొదట నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి. ఫస్ట్ ఇవి రెండు చేయగలిగితే అంతా ఇస్తా అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే రెండో పక్కన పెట్టి ఇంకన్నిటినీ తగ్గించుకుందాము, లేకపోతే సంపాదించుకుందాం, లేకపోతే అవి మనము కలుగు చేసుకుందాము అని చెప్పి మనం ఎంతో ఈ లోకము మాయలో పడిపోయి దేవుని రాజ్యాన్ని నీతిని వెతకక దేవుడు అనుగ్రహిస్తున్న మేలులు మనము పొందుకోలేని వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవుడు పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు తన ప్రజల్ని హీ కెప్ట్ ఆన్ రెస్టోరింగ్. ఏవైతే వాళ్ళు కోల్పోతూ ఉన్నారో అవి తిరిగి వాళ్ళకి మళ్ళా అనుగ్రహిస్తూనే వచ్చాడు. ఎందరైతే దేవుని దగ్గరకు వచ్చి నిజమైన విశ్వాసముతోని ప్రభా నేను ఈ స్థితిగతుల్లో నేను పడి ఉన్నాను, ప్రభా ఈ స్థితిగతుల నుంచి నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి మళ్ళీ నువ్వు నాకు అనుగ్రహించగలుగుతావు అని విశ్వసించి నీ జీవితంలో నిజమైన మారు మనసుతో దేవుని నువ్వు అడగగలిగితే కనుక నువ్వు ఏవైతే నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్నావో అవన్నీ ప్రభునికి ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనమే ఆలస్యము చేస్తున్నాం, ప్రభుని తన కార్యాలు జరగనీయకుండా మనము ఆలస్యము చేస్తున్నాం. కాబట్టి ఈ నిర్లక్ష్య స్వభావము అనేది మనలో నుంచి మనము తొలగించుకోవాలి. ఎక్కువ దేవుని వాక్యంపై శ్రద్ధ వహించాల, దేవునితో ఎక్కువ సమయము గడిపేవారుగా మనం ఉంటే దేవుడు ఆదరణకర్తగా తన పరిశుద్ధాత్మని మనకి ఇచ్చినాడు కనుక ఆయన మనని ఎట్టి రీతిగా ఇవన్నిటిని మనం మళ్ళీ తిరిగి పొందుకోవాలో ఆయన కార్యాన్ని మన జీవితాల్లో ప్రారంభిస్తాడు. కాబట్టి గాడ్ ఈ మెసేజ్ నేను ఆల్రెడీ 2023లో ఒకసారి మనం విని ఉన్నాము. గాడ్ ఈజ్ ఇన్ ద రెస్టరేషన్ ప్రాసెస్. ఆయన తిరిగి నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన తన పని తను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
కానీ బట్ ఆర్ వి ఇన్ దట్ ప్రాసెస్? మనం ఆ దేవుని బాటలో నడుచుకోగలుగుతున్నామా? ఒక మార్గంలో పోతే యేసయ్య మనకు కలుస్తాడు, ఆ మార్గంలో నడుచుకుంటేనే ఆయన మనకు దొరుకుతాడు. వేరే మార్గంలో వెళ్తూ నువ్వు ఆయన వెతుకుతే కనుక ఆయన నీకేమాత్రమో దొరకడు. కాబట్టి మనము ఏదైతే దేవుని దగ్గర నుంచి పోగొట్టుకున్నామో అది మొట్టమొదటిగా మనం తిరిగి పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యెర్మయా గ్రంథకర్త అంటున్నాడు, చూడండి ఒక మాట, 31వ అధ్యాయము 23 నుంచి 25 వాక్యాలు. ఇశ్రాయేలు దేవుడను సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన వాళ్ళని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇక వాళ్ళు వాడుకొందురు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, సైన్యంలో అధిపతి యెహోవా ఇలాగో సెలవిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఏంటి అంటే చెరలోనూ ఉన్న మనల్ని ఆయన విడిపిస్తాడంట. చెర అనగానే అపవాది కలగజేసిన ఒక బంధకము. మన జీవితాల్లో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక ఎన్నో బంధకాలతోనే మనము పట్టబడి ఉన్నాము, ఎన్నో చెరల మధ్యలో మనము సతమతం అయిపోతున్నాము. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఇప్పుడు ఆయన విడిపించాలంటే మనం ఏం చేయాలి చెప్పాలి. దానికన్నా ముందు ఒక మాట చెప్తాను. రెస్టోరేషన్ మనకి కావాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఇన్విటేషన్ ఉండాలి. హల్లెలూయా. వితౌట్ యూ ఇన్వైటింగ్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్ హీ కెనాట్ ఏం చేయడు, ఆధిపత్యం చేయండి మీద, ఆయన బలవంతం చేయండి నేను. కానీ ఈ రెస్టోరేషన్ అనేది మన జీవితాల్లో ప్రారంభించాలి దేవుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇన్వైట్ ఆయనని మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి. నేను ఒక మాట ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటి అంటే సృష్టి ప్రారంభం అప్పుడు దేవుని ఆత్మ అంట నీళ్ళ మీద అల్లాడుచున్నదంట. అటు రీతిగానే క్రీస్తు రక్తంలో కడగబడ్డ సార్వత్రిక సంఘము పై దేవుని ఆత్మ అల్లాడుచున్నది. ఎవరైనా ఒక్కరైనా ఆయనకి వాళ్ళ హృదయంలో స్థానం ఇచ్చి తలుపు ఇప్పి ఆయనని ఆహ్వానిస్తారేమో అని. ఈ సీక్రెట్ ఏంటి అంటే, దీనిలో ఉంటున్న దాగి ఉన్న రహస్యం ఏంటి అంటే, వెన్ యూ ఓపెన్ ద డోర్స్ టు గాడ్, ఏవైతే నువ్వు కోల్పోయి ఏ బాధల్లో ఏ నిందల్లో ఏ బంధకాల్లో నువ్వు గుర్తున్నావో వాటిని అన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయనకి లోపలికి రావడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు. ఆయన బలవంతం వచ్చి నిన్ను మార్చాడు. సౌలుని దర్శించినట్టు నేను వచ్చి దర్శించాడు. ఆయన చిత్త ప్రకారము ఆయన జీవితంలో అట్టి దర్శనమైన పొందుకోవాలి కాబట్టి అట్టి రీతిగా పౌల్ని దర్శించాడు. కానీ మన జీవితాల్లో దేవుని నమ్ముకున్న మనము, రక్షణ పొందుకున్న మనము, వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ హార్ట్ టు హిమ్. మన హృదయాన్ని ఆయన కొరకు తెరవాలి, తెరిచి ఆయనని ఇన్వైట్ చేయాలి. అయ్యా, నువ్వు నా జీవితంలోకి వస్తే నా జీవితము మార్పు చెందుతుంది. యూ హ్యావ్ టు బి విల్లింగ్. నువ్వు ఇష్టపూర్వకంగా నీ హృదయం అనే తలుపు నువ్వు తెరవాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటుంటాడు కదా, నేను హృదయం అనే తలుపు దగ్గర నిల్చొని నేను తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము వింటే నా తలుపు తీస్తే నేను వచ్చి వారితోనే ముగిస్తాను అంటున్నాను. కాబట్టి మనము ఆత్మీయ ఎదుగుదలలో ముందుకు కొనసాగుతుండగా వీ హ్యావ్ టు లెర్న్ టు హియర్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరము వినడము మనము అలవాటు చేసుకోవాలి. యూ హ్యావ్ టు లిసన్ టు హిమ్. ఎప్పుడు మనం ఆయన వినగలుగుతాం తెలుసా? మనం ప్రతిదినము ఆయనతో సావాసంలో ఉన్నప్పుడు. హల్లెలూయా. ప్రతిదినము నువ్వు ప్రభుని కలుసుకునేటప్పుడు నువ్వు ఆయన స్వరము వినగలుగుతావు. ఏదో ఆచారభక్తిగా ప్రార్థన నామకార్థ క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తూ ప్రార్థన చేసుకొని 2 వచనాలు చదువుకొని నువ్వు వెళ్ళిపోతే ఆయన స్వరము నువ్వు ఏమాత్రము వినలేవు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా స్వరము నువ్వు వింటే నేను వస్తాను, ఈ బంధకాల నుంచి నేను నీకు విడుదలను కలుగజేస్తాను అంటున్నాను. బంధకాలను పట్టబడి ఉన్నారు మానవులందరూ. పాపము అనే బంధకము ఫస్ట్ బంధకం ఏంటి? పాపము. ఆ పాపం వల్లనే ఏమొచ్చింది? పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ మరణం నుంచి మనం తప్పించడానికి ఆయన జీవాన్ని మన కొరకు ఆయన ధారపోసాడు. ఆయన జీవాన్ని ధారపోసినందుకు మనని ఆయన తన సొత్తుగా మార్చుకున్నాడు, విమోచించుకున్నాడు. తన రక్త ప్రోక్షణ ద్వారా ఆయన మనం విమోచించుకున్నాడు. విమోచించుకున్న దేవుడు ఈరోజు మన దగ్గర నుంచి ఒకటి ఆశిస్తున్నాడు. ఏంటి అంటే, ఇంకా ఎంతకాలము మీరు పాపంలో పట్టబడి ఉంటారు? మనం అనుకుంటూ ఉండొచ్చు, నా బ్రతికింతే, నేను ఇంకెప్పుడు మారను, నా బ్రతుకులో మార్పు చెందదు.
నేను నా చేతులారా చేసుకున్న నా కర్మ అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ కర్మ ఎట్లా కాలినప్పటికీ నువ్వు కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవునికి కొరకు నువ్వు నీ హృదయాన్ని ఇప్పగలితే నీ కర్మని మార్చే దేవుడే మనం ప్రకటిస్తున్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితము మన ఓన్ డెసిషన్స్ మీద ఆధారపడి ఉన్నది. డిసైడ్ వాట్ యు వాంట్. నీకు ఏది కావాలో నువ్వు దేవుని దగ్గర నుంచి కోరుకో. దేవుని ఆశీర్వాదాలు కావాలా, దేవుని సావాసము కావాలా, దేవుని వాక్యంలో ఎదిగేవాడిగా నువ్వు ఉండాలా, ఇట్ ఈస్ యువర్ చాయిస్. దేవుడు నీకు ఆ స్వేచ్ఛనిచ్చాడు. ఇంకొక స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఏంటి అంటే, ఒకవేళ నన్ను కాదనుకుంటే ఈ లోకపురంలో కూడా నువ్వు జీవించవచ్చు, కానీ ఎంతకాలము జీవిస్తావు అని ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. అందుకనే మన జీవితాలు ఈ లోకంలో అంతము కాక మునిపే, అంటే రక్షణ పొందుకున్న మనం నిజమైన మారు మనసు చెందక నేటికి కూడా ప్రభుకి మనము మన హృదయాల్లో స్థానం ఇవ్వలేని వారుగా మనం ఉంటే కనుక ఈ రెస్టోరేషన్ అనేది మన జీవితాల్లో ఎప్పుడు జరగదు. చాలా సంఘాల్లో పోతుంటే అందరూ ఒకటే చెప్తున్నారు, ఏంటి అంటే ప్రాస్పరిటీ గాస్పెల్ వాళ్ళు ప్రకటిస్తున్నారు. యు కమ్ టు ద చర్చ్, యు సో ఇన్ ద చర్చ్, మీ కానుకలను మీరు విత్తండి, దేవుడు మీ కుటుంబంలో ఒక కార్యం జరిగిస్తాడు అని. దేవుడు ఎక్కడ మిమ్మల్ని నేను ఈ లోకపరంగా నేను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను, గుడిసెలో ఉన్న నిన్ను 5 స్టార్ హోటల్ అంత కేటగిరీలో కూర్చోబెడతానని ఇక్కడ బైబిల్లో చెప్పలేదు. దేవుడు పరిచర్య నేర్పించాడు, అటు రీతిగా నడుచుకోమన్నాడు. శిష్యులకు కూడా అన్నాడు, పరిచర్య ప్రారంభిస్తున్నప్పుడు మీరు మీ చెప్పులు మీ సంచులు ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు విడిచిపెట్టి బయలుదేరన్నాను. కాబట్టి దేవుని కొరకు జీవిస్తున్న మనము మళ్ళా దేవుడు మనకు అన్ని కలుగు చేయాలంటే, దేవుడు అన్ని మనకి సమకూర్చాలంటే మనము మొట్టమొదటిగా మన బంధకాల నుంచి విడుదల మనము పొందుకోవాలి. మన బంధకాల నుంచి విడుదల మనకు ఎప్పుడు లభిస్తుంది అంటే, మనం ఎప్పుడైతే యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన బ్రతిమలాడుకొని వేడుకొని మన హృదయం ఆయన కొరకు తెరవగలుగుతామో అప్పుడు దేవుడు తన కార్యం జరిగిస్తాడు. దేవుని పరిశుద్ధాత్మ నీళ్ళ మీద అల్లాడుచున్నట్లు నేడు ఈరోజు నా జీవితం నీ జీవితం మీద కూడా అల్లాడుచున్నది. ఆయనకి నీ జీవితంలో స్థానము లేకపోతే నీ హృదయంలో వాళ్ళ స్థానము నువ్వు ఇంకా ఇవ్వకపోయి ఉంటే ఈరోజు దేవుని ఆత్మ నీ పక్షా నుండి అది అల్లాడుచున్నది. ఏమని అల్లాడుచున్నది తెలుసా? ఇకనైనను నా స్వరము విని తలుపు తెరిచి నన్ను లోపలికి ఆహ్వానిస్తారా, వాళ్ళ బంధకాల నుంచి నేను విడుదల కలుగజేస్తాను. అంత మాత్రమే కాక పోగొట్టుకున్న వాటిని మళ్ళీ నేను తిరిగి మీకు అనుగ్రహిస్తాను. యోబు జీవితంలో యోబు ఆస్వాదింపబడడానికి ముఖ్య కారణం అదే. ఏంటి తెలుసా? యోబు అన్ని ఉన్నప్పుడు అన్నిటిని మనసులో పెట్టుకొని లేడు. అన్ని ఉన్నప్పటికీ కూడా యేసయ్యను మనసులో ఉంచుకున్నాడు. దేవునికి మొదటి స్థానము ఆయన హృదయంలో ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. అందుకనే ఈ యోబు యొక్క భక్తిని బట్టి, ఆయన యథార్థతను బట్టి దేవుడు ఎన్ని ఏమంటారు శ్రమల కొలిమెలుకొని ఆయన నడిపించినప్పటికీ కూడా యోబు అయితే విశ్వాసము నిరీక్షణ విడిచిపెట్టలేదు. నా దేవుడు ఏది చేసినా ఆయన అనుమతి లేకుండా ఏదియో కాదు అని ఆ విశ్వాసంతో యోబు ఉన్నాడు కనుక, యోబు జీవితంలో దేవునికి స్థానం ఇచ్చాడు కనుక యోబు కొంతకాలం కష్టపడినప్పటికీ, శ్రమల పాలైనప్పటికీ, భయంకరమైన పరిస్థితుల్లోనికి ఆఖరికి వారి భార్య కూడా ఆయన దూషించే సమయం వచ్చేంత వరకు కూడా యథార్థంగా ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయన హృదయంలో ప్రభువుకు తప్ప వేరే వాటికి స్థానం ఇవ్వలేదు కాబట్టి రెండంతలుగా దేవుడు యోబుని మళ్ళీ ఆశీర్వదించాడు. ఈరోజు మనం కూడా చాలాసార్లు మందిరానికి వస్తూ ఉంటాము, ఒక తీర్మానం కలిగి వస్తూ ఉంటాము, తీర్మానం దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా చేసుకుంటూ ఉంటాము, కానీ ఆయనని మనము ఆహ్వానించలేని వారుగా, మన హృదయం అనే తలుపుని ఆయన కొరకు తీయలేని వారుగా మనం ఉంటూ వి లుక్ అవుట్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్. హృదయం అనే తలుపు తెలవకుండా మందిరానికి వచ్చినంత మాత్రాన, నువ్వు ప్రార్థన చేసుకున్నంత మాత్రాన, దేవునితో ఒక తీర్మానం చేసినంత మాత్రాన రెస్టరేషన్ ప్రాసెస్ నీలో ప్రారంభం అవ్వదు. ఈ రెస్టరేషన్ ప్రాసెస్ నీలో ప్రారంభం అవ్వాలి అంటే ఆనాడు ఎట్టి రీతిగా అయితే ఆత్మ అల్లాడుచున్నదో నేడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శని మనం గుర్తించి ఆ స్పర్శకి మనం లోబడి, స్వరానికి మనం లోబడి, మనము కూడా ఆయనకి చెవి ఒప్పితే, ఆయనకి మనము మన హృదయం అనే తలుపు తీయగలిగితే ఆయన ఏం చేస్తాడు సార్? విల్ కమ్ ఇన్సైడ్ us. మన లోనికి ఆయన వస్తాడు. అందుకనే వాక్యంలో అంటాడు కదా, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. ఈరోజు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు మనలో ఉన్నాడు, కానీ ఫాల్ట్ ఎవరిలో ఉన్నది? మనలోనే ఉన్నది.
ఈ ఫాల్ట్ని మనము సరి చేసుకోవాలి. ఈరోజు సరి చేసుకొని, ప్రభా నీకు నేను మొదటి స్థానం ఇచ్చి నువ్వు నాకు అనుగ్రహించబోతున్న ప్రతి ఒక్క ఆశీర్వాదము ఎట్టి రీతిగా పొందుకోవాలో నువ్వు నాకు నేర్పించు, నన్ను అట్టి రీతిగా నడిపించు అంటే when you invite the Holy Spirit into your life, into your heart, he will lead you all the way. నువ్వు ఎక్కడెక్కడైతే ఏవేవైతే పోగొట్టుకున్నావో ఆ స్థలంలో నేను మళ్ళీ ఆశీర్వదించుకుంటాను, నిన్ను నడిపిస్తాడు. కాబట్టి వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ డోర్స్. మన హృదయమైన తలుపులు ఆయన కొరకు తీసేవారుగా మనం ఉండాలి. ఏదో వచ్చాము దేవుడు ఆశీర్వదించేస్తాడు, సేవకులతో ప్రార్థన చేయించేసుకుంటే దేవుడు కనికరం చూపిస్తాడు, లేకపోతే ఏదో ఒక ఆశీర్వాదం తప్పక వస్తుంది అని అనుకోవద్దు. ఫస్ట్ దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఫస్ట్ మన హృదయమైన తలుపు ఆయన కొరకు తెలిసి ఉన్నామా? ఒకవేళ ఇంకా తెరవకపోయి ఉంటే కనుక నేటి కన్నా దేవుడు సన్నిధికి వచ్చిన మనము, లార్డ్ యాజ్ ఐ ఓపెన్ అప్ మై హార్ట్ టు యు లార్డ్, ఇన్వైట్ హిమ్ ఇంటు యువర్ లైఫ్. నా జీవితంలో నీకు రావాలి. ఇన్విటేషన్ నువ్వు ఇస్తేనే ఆయన వస్తాడు. ఆయనకి ఇన్విటేషన్ లేకుండా ఆయన రాదు. ఈరోజు మనకు ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. ఏంటి అంటే, ఇదిగో కుడివైపు వారితో అంటున్నాడు, అంటే సత్యంలో నడుచుకున్న వారితో అంటున్నాడు అంట, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన నానా తండ్రి యొక్క రాజ్యము, ఇది మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజ్యం. ఎడమ వైపు వారితో అంటున్నాడు, ఏమంటున్నాడు? మీ కొరకు సిద్ధపరిచిన స్థలము అటున్నది, అటువైపు మీరు వెళ్ళండి. అంటే ఈ కుడివైపు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కూడా మీలాంటి నాలాంటి మనుషులే. వాళ్ళు కూడా పాపము అనే బంధకాల్లో పట్టబడిన వారే. వాళ్ళు కూడా భయంకరమైన ఏమంటారు శ్రమ లేకుండా నడిపింపబడిన వారే. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ యొక్క ఏమంటారు స్పర్శని వాళ్ళు గుర్తించి ఆయనని వాళ్ళు ఆహ్వానించుకున్నారు వాళ్ళ హృదయాల్లోనికి. వాళ్ళు ఆయన సహాయం వేడుకోవడానికి ఎంతో సమయము దేవుని పాదాల దగ్గర గడిపారు. సో దేవుడు అంటున్నాడు, వాళ్ళు కూడా ఒకప్పుడు మీలాగానే ఉండేది, కానీ వాళ్ళు ఎప్పుడైతే నేను పంపిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క స్పర్శని వాళ్ళు గుర్తించి ఆయనకి వినడము, విధేయత చూపడము ప్రారంభించారో వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అట్టి రీతిగానే మనం ఉండాలి. ఈరోజు మనము ఇటు సత్యంలో ఉంటున్నాము, అసత్యంలో కూడా ఉంటున్నాము. కానీ ప్రభు అంటున్నాడు, నేనే సత్యం, నేనే మార్గం అయి ఉంటాను అని అంటున్నాడు. కాబట్టి అసత్యము మనలో ఉంటే దేవుని ఆత్మ మనలో కార్యాన్ని చేయలేదు. అందుకనే సత్య మార్గంలో మనం నడుచుకోవాలి. సత్య మార్గంలో నడుచుకోవాలంటే ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుతున్న మనము దేవుని వాక్య ప్రకారము మన జీవితాన్ని సరైన విధానంలో నడిపించగలుగుతున్నామా లేదా అని మనము సరి చూసుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి పోగొట్టుకున్నవన్నీ ఆయన నీకు ఇవ్వాలని ఎంతగా ఆశపడుతున్నాడు. ఈరోజు నాకు ఇది ఉంటే బాగుండే, నా దగ్గర ఇది ఉండేది కదా, ఇది పోయిందే, అట్లెట్లా పోగొట్టుకున్నానన్ను బాధపడుతున్నాయేమో. ఈరోజు నువ్వు వెలపెట్టి మళ్ళా నువ్వు కొనుక్కోనక్కర్లేదు, లేకపోతే ఎవరినన్నా అడిగి అది నువ్వు పొందుకో అక్కర్లేదు. కానీ నువ్వు దేవుని దగ్గరకు వచ్చినాను, అది నీ జీవితంలో నీకు అవసరం అయితే కనుక దేవుడు తప్పక అది నీకు అనుగ్రహిస్తాడు. అందుకే రోమిలకు రాసిన పత్రికలు అంటాడు కదా, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తము సమకూర్చబడి మీదకై చెబుతాడు. ఈరోజు మనం ఇక్కడ గుర్తించాలి ఏంటి అంటే, ఈరోజు దేవుని ప్రణాళికలో మనం ఉన్నామో, మన జీవితాల్లో ఏమేమైతే కోల్పోయినామో, ఒకళ్ళ జీవితంలో నీ ఉద్యోగం కోల్పోయి ఉండొచ్చు, లేకపోతే వివాహ జీవితంలో మ్యారేజ్ బ్రేక్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే కనుక భయంకరమైన క్రైసిస్లో నువ్వు నడుచుకుంటుండొచ్చు. దేవుడికి తెలుసు నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నాకు నీ గురించి సమస్తము తెలుసు, నువ్వు చేయాల్సిందంతా ఒకటే, ఏంటి అంటే నా వాక్య ప్రకారము నా వాక్యాన్ని నువ్వు విశ్వసించు, అట్టి రీతిగానే నా పరిశుద్ధాత్మ కొరకు నువ్వు స్థలము సిద్ధపరచు. వెన్ యూ ప్రిపేర్ అ ప్లేస్ ఫర్ హిమ్ ఇన్ యువర్ హార్ట్, హీ విల్ కమ్ అండ్ సే. ఆయన లోపలికి వస్తాడు. ఆయన ఒక్కసారి అడుగు పెడితే పరిస్థితులన్నీ మారిపోతాయి. ఈరోజు మన జీవితాల్లో పరిస్థితులు ఎంతో కాలం నుంచి ఒక అంశం పెట్టుకొని ప్రార్థన చేస్తుంటారు క్రైస్తవులు. ఆ అంశంకి జవాబు ఎందుకు రాదు? అందరిలాగా ప్రార్థన చేసే అలవాటు వాళ్ళకి, కానీ నిజంగా పరిశుద్ధాత్మ యొక్క స్పర్శని వాళ్ళు గుర్తించి ఆయనతోని సరైన సావాసము కొనసాగించలేని వారిని వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ప్రార్థనలకి ఏమంటుంది? జవాబు రావడం ఆలస్యమైంది. మనం ఎప్పుడైతే గుర్తించి ఆయనకి కానీ మనము లోపలికి రాణిస్తే కనుక, ఆయనని కానీ మనం లోపలికి ఆహ్వానిస్తే కనుక
అడుగు పెట్టడమే చాలండి. మీ జీవితంలోనే ఒక పెను మార్పు అంటారు కదా, అది జరుగుతుంది. మనుషులు గుర్తిస్తారు, సమాజము గుర్తిస్తుంది, నీలో నీకు ఒక గుర్తింపు అనేది నువ్వు పొందుకోగలుగుతావు. అది నిజమైన మార్పు. అంటే నువ్వు ఈరోజు క్రైస్తవుడు అని సమాజం గుర్తుపడుతుంది, కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావని పరలోక రాజ్యం గుర్తించగలుగుతున్నా. లోకంలో ఉన్నప్పుడు లోకం వైపు లోకంని అనుసరిస్తూ నడుస్తాము. మందిరానికి వచ్చినప్పుడు భక్తి సాగరాల్లో భక్తి చేసుకుంటూ నడుస్తాం. కాబట్టి మనకి ఇక్కడ గుర్తింపు ఉంది, అక్కడ గుర్తింపు ఉంది. కొంతమందికి 2 ఆధార్ కార్డులు ఉంటాయి కదా, అటు రీతిగానే ఒకటి ఆంధ్రాలో ఉంటుంది, ఒకటి తెలంగాణలో ఉంటుంది. నాకు అక్కడ కావాలంటే కూడా ఇప్పిస్తాను. ఒక ఆయన చెప్పాను, ఆంధ్రాలో కూడా నీకు కావాలంటే కార్డు ఇప్పిస్తాను. నేను అన్నాను, ఉన్న కార్డే చాలు, ఉన్న దరిద్రం కన్నా ఎక్కువ దరిద్రం నేను అంటబెట్టదలుచుకోలేదు అని చెప్పిన. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే, వీఆర్ హాఫ్ హోలీ అండ్ హాఫ్ వరల్డ్లీ. సగం లోకపరంగా ఉంటున్నాము, కొంతమేమో దైవ చిత్తానుసారంగా నడుచుకుందామని ప్రయత్నిస్తున్నాం. అందుకనే ఆశీర్వాదాలు ఏమైపోతున్నాయంటే ఆగిపోతున్నాయి. అందుకనే ఉంటే నువ్వు లోకంతోనే ఉండవు, లేదంటే నువ్వు దేవుని కొరకన్నా జీవించు. ప్రకటన గ్రంథంలో అంటారు, ఉంటే నువ్వు రక్షగానే ఉన్నాడు, చల్లగానే ఉండు. ఒకవేళ మధ్యలో ఉన్నావు అనుకో, ఎంత సంగతి. మన జీవితాలు అందరూ ఈరోజు ఎట్లున్నాయి తెలుసా? 2 కాళ్ళు 2 పడవల మీద వేసుకున్నాం. ఎప్పుడు వాటర్ ఏమంటారు, టైడ్ ఎప్పుడు హై అవుతుందో, ఎప్పుడు బోట్లు స్ప్లిట్ అయిపోతాయో, ఎప్పుడు మనం మునిగిపోతామో లోపలికి తెలియదు. నీళ్ళల్లో ఏముంటాయి? లేక్ క్రొకడైల్స్ ఉంటాయి, ముసళ్ళు ఉంటాయి, మింగేస్తాయి. అందుకనే ఉంటే సరైన ఒడ్డు మీద ఉండు. ఎక్కడ ఉండాలి అని ఆశపడుతున్నాం. బైబిల్ చెప్తున్నది, ఈ లోకంతోని స్నేహము దేవునితోని వైరం. కాబట్టి లోక స్నేహము లోక ప్రేమలో పడిపోయి దేవుని ప్రేమని దూరం చేసుకోవద్దు. నువ్వు ప్రేమించుకున్నంత మాత్రాన, నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రాన, దేవుని కొరకు తీర్మానం చేసుకొని జీవించినంత మాత్రాన రెస్టోరేషన్ అనేది నీలో ప్రారంభం అవ్వదు. రెస్టోరేషన్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆయనకి నీ హృదయంలో స్థానం ఇస్తావో, ఆయన నీ జీవితంలో ఎప్పుడైతే అడుగు పెడతాడో, అప్పుడు నీ జీవితం మార్పు చెందడము ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని ప్రారంభించగలుగుతాడు. ఆయన బలవంతం చేసి ఎవరిని మార్చుకోవడానికి ఇష్టపడే దేవుడు ఏమాత్రమో కాదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం బంధకాల్లో మనం పట్టబడి ఉన్నాము. ఎన్నో బంధకాలు చెప్పాలంటే ఒక్కొక్కరిని తడిని చూస్తే కనుక ఏదో ఒక బంధకంతోనే మానవుడు పీడింపబడుతున్నాడు. ఆ మానవుడికి విడుదల విమోచన కావాలి అంటే కనుక వాడు దేవుని యొక్క సావాసాన్ని కలిగి జీవించాలా. అటు రీతిగానే ఆయన పంపిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారి జీవితంలోనికి ఆహ్వానించి ఆయనతో కలిసి జీవించడము ప్రారంభించినప్పుడే రెస్టోరేషన్ అనేది మన జీవితాల్లో ప్రారంభించబడుతుంది. కాబట్టి మన జీవితంలో దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి, దేవుని వాక్యంకి ఇచ్చి దాని యందు విశ్వసించిన నువ్వు అట్టి సావాసంలో పురికొల్పబడ్డ నువ్వు అట్టి సావాసంలో ఎదగడానికి ప్రయత్నించు. అప్పుడు దేవుడు తప్పక తన వాక్యము ద్వారా నీ విశ్వాసాన్ని పెంపొందిస్తాడు. అట్టి రీతిగానే నువ్వు కోల్పోయినవన్నీ ఆయన నీకు తిరిగి అనుగ్రహిస్తాడు. అట్టి రీతిగానే ఏ బంధకాల్లో అయితే నువ్వు పట్టబడి ఉన్నావో వాటిలన్నిటి నుంచి నీకు విడుదల కలుగజేస్తుంది. పాలు తేనెలు ప్రవేశించే దేశంలోనికి మిమ్మల్ని ఆయన నడిపి సర్వ సమృద్ధితోనే ఆయన మిమ్మల్ని నింపాలని ఆశపడుతుంది. దేవుని బిడ్డలు లేమిలో ఉండడం ఆయన చిత్తం కాదు, దేవుని బిడ్డలు సమృద్ధిలో ఉండడం ఆయన చిత్తం. హల్లెలూయా. అన్న నాకేముందన్నా, నాకేమన్నా ఉందా? ఏమీ లేదు. మా ఆయన నాకు ఏం కొనియలేదని చెప్పేటోళ్ళు లేకపోలేదు. మా ఆవిడ నన్ను అసలు పట్టించుకోదని చెప్పేటోళ్ళు లేకపోలేదు. ఒకటి మన జీవితాలు ఏదో ఎట్లా నడిపిస్తున్నాం, ఎట్లా నడిపింపబడుతున్నాయి. దేవుడిని మొదటి స్థానం, దేవుడిని ప్రేమించడం ప్రారంభించు. నిన్ను తప్ప నేను ఈ లోకంలో ఎవ్వరిని ప్రేమించనయ్యా, నిన్ను తప్ప. అందుకని బైబిల్ చెప్తుంది, దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను కైకొనే ప్రకారము నడుచుకుంటారంట. ఒకటి వాక్యానుసారంగా మనము నడిపింపబడాలి అంటే మనము ఆయనని మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి. అందుకని బైబిల్లో భక్తుడు చెప్తూ ఉంటాడు, ఈ వాక్యాలన్నీ పాత నిబంధనల మాటలన్నీ ఆత్మ ఆవేశంతోని వాళ్ళు వాక్యాన్ని సిద్ధపరిచిన వాక్యమే కొత్త నిబంధనలు కూడా నెరవేర్చబడుతున్నాయి. అందుకని కొత్త నిబంధనలు అంటాడు, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే నా కుమారులు అంటారు. అందరు క్రైస్తవులు కాదు, అంటే ఆత్మతో నడిపింపబడేవారు. కాబట్టి ఈ రెస్టరేషన్ ప్రాసెస్ లో ఆత్మతో నడిపింపబడే వారు మాత్రమే ఉండదంత.
ఇప్పుడు రెస్టరేషన్ ప్రాసెస్లోనికి మనం అడుగు పెట్టాలంటే ఈరోజు మన హృదయం ఆయనకి తెరవాలి. తెలిసి ప్రభా నా జీవితంలో నేను ఏది ఆశిస్తాను కానీ నేను కోల్పోయినది తిరిగి పొందుకొని కృపను దయచి మనం ఆయన దగ్గర నుంచి ఆయన మహిమను కోల్పోయినాం. పాపంతో కప్పబడ్డాం, పాపపు వస్త్రాలతో ధరింప చేసేసుకున్నాం. అవన్నీ ఆయన మనలో నుంచి తొలగించి ఆయన నీతి వస్త్రమును ఆయన ధరింపజేయాలని ఆయన ఆశపడుతున్నాం. కాబట్టి ఇన్వైట్ గాడ్ ఇంటు యువర్ లైఫ్. ఎవరన్నా ఏదైనా కొత్త ఇల్లు తీసుకుంటే మీ ఫ్రెండ్స్ని పిలవడానికి ఎట్టి రీతిగా ఆశపడతాం. ఒక కొత్త కారు కొనుక్కుంటే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నా కారు చూడండి, లేకపోతే నేను ఇంటికి వస్తున్నా నా కారు కొనుక్కున్నా అని చెప్పి చూపించడానికి వాళ్ళని కూడా ఎట్టి రీతిగా అయితే వచ్చి చూడమని ఇన్వైట్ చేస్తూ అట్టి రీతిగానే ఇన్వైట్ జీసస్ ఇంటు యువర్ లైఫ్. ఒట్టిగా నామకార్థ క్రైస్తవులు గడిపేద్దాం. నిజమైన స్థానం ఇచ్చిన వారిని మనం ఉంచుతామని ఆయన ప్రభు ముందుగానే చెప్పి ఉన్నాడు కదా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు దాచుకోనికి స్థలము దాచుకోనికి స్థలము లేదంట. ఈరోజు స్థలము మనం సిద్ధపరచలేనికి ఆయన మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. మనం ఆయన కొరకు స్థలము సిద్ధపరిచే వారమై ఉంటే కనుక యుగ యుగాలు ప్రభు రాజ్యంలో ఆయనతో జీవించగలుగుతాం. నువ్వు కానీ నీ జీవితంలో క్రైస్తుడుగానే మిగిలిపోయి ఆయనకి స్థలమును సిద్ధపరచకపోతే కనుక నీకు కూడా అక్కడ స్థలము ఏమాత్రము సిద్ధపరచబడదు. కాబట్టి నేటి కన్నా ఒక కనువిప్పు కలిగి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభా ప్రతి ఒక్కటి ప్రభు దగ్గర ఒప్పుకుందాము. మనం ఏది ఒప్పుకోవాలో అది ఒప్పుకోవాలి దగ్గర. ఆత్మ ప్రేరేపిస్తుంది మనని. నువ్వు వెన్ యూ ఇన్వైట్ అండ్ వెన్ యూ గివ్ పర్మిషన్ టు ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్, ఆయన ఏం చేస్తాడు, నేను ప్రతి ఒక్కటి ఒప్పింపజేస్తాడు. ప్రతి ఒక్క పాపాన్ని ఆయన ఒప్పింపజేస్తాడంట. ఎప్పుడైతే ఒప్పింపజేస్తావో రెస్టరేషన్ అనేది నీలో ప్రారంభింపబడుతుంది. అప్పుడు నువ్వు వద్దనుకున్న ఆశీర్వాదాలు వస్తాయి. ఒకప్పుడు లేబిలో ఉన్నాము, ఎవరి తరా చూద్దాము అని చెప్పి మనుషుల వైపు చూస్తున్నలాగా మనం ఉంటున్నామేమో. కానీ ఎప్పుడైతే రెస్టరేషన్ అనేది ప్రారంభించబడ్డదో, ఎప్పుడైతే దేవుడు ప్రారంభించగలుగుతాడో, నువ్వు అటు విధేయత కలిగి నువ్వు దేవుడిని వెంబడించగలుగుతావో ఆటోమేటిక్గా బ్లెస్సింగ్స్ వస్తూనే ఉంటాయి. ఎంతగానో వస్తూ ఉంటాయి అంటే నేను చెప్పగలుగుతాను, ప్రభా నాకు వద్దు అంటే కూడా ఇస్తూనే ఉంటాడు. వద్దు అని చెప్పద్దు దేవుడికి ఎప్పుడు. మనం కావాలి ప్రభు, ఎందుకంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తే మనము ఇతరులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండగలుగుతాం. ఈరోజు ఒక ఉద్యోగంలో ఒక పెద్ద శాలరీ సంపాదిస్తున్నాం అంటే దట్ ఈస్ నాట్ అ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ అనేది ఏం తెలుసా, చిన్నదానిలోనే దాగి ఉంటుంది. హల్లెలూయా. దేవుడిచ్చే గిఫ్ట్ ఎట్లుంటుంది తెలుసా, చిన్నదిగానే ఉంటుంది, కానీ అది ఇప్పి చూస్తే మనం ఊహించలేనంతగా ఉంటుంది. మన చర్చ్లో యవనస్తుల సాక్ష్యాలు కూడా నేను విన్నప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాను. ఎందుకంటే మా ఇంట్లో పరిస్థితులు కూడా నేను వెళ్తున్నప్పుడు కూడా మా నాన్న ఒకటే చెప్పేటోడు, గాడ్ విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్. ఎప్పుడు మనం ఆయనతోనే సరి చేయబడినప్పుడు, మన జీవితాన్ని సరి చూసుకున్నప్పుడు, ఆయనకి లోబడి జీవించినప్పుడు గాడ్ విల్ డెఫినెట్లీ రెస్టోర్ థింగ్స్. ఈ రెస్టోరేషన్ అనేది కొంత ఉన్నప్పటికీ కూడా అది నీకు మహా సంతోషాన్ని కలిగజేస్తుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా అమ్మ టీచర్గా పనిచేసింది, ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసింది. దాదాపు ఒక 14 years పనిచేసింది అనుకుంటా నాకు తెలిసి. నేను ఆమె స్టూడెంట్నే. ఆమె జీతం ఎంత కూడా నాకు తెలుసు. ఈరోజు చెప్పాలా, నాన్నటోడైతే కొందరికి పెద్ద హోటల్లోకి పోతే టిప్ ఇస్తాడు అనమాట మీటర్కి. ఆమె జీతం అంత ఉండేది 13,000, 1300, 1400. ఆమె 14 సంవత్సరాలకి ఆమె జీతం ఎంత, 3,200, 3,300. ఆ ఎన్వలప్లో పెట్టేస్తే ఆ ఎన్వలప్ గుర్తుండాలని దాచిపెట్టినాం, చాలా కాలం దాచిపెట్టినాం. ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాను, అంత చిన్నగా సంపాదిస్తున్నప్పటికీ, ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా దేవుడు ఆ చిన్నదాన్ని ఆశీర్వదించుకుంటున్నాడు. మహాభివృద్ధిలోనికి ఆయన నడిపించాం. మనం దేవుణ్ణి ఆశీర్వదించు ప్రభు అని మనం అడగక్కర్లేదు. దేవుణ్ణి మన హృదయం ఆయనకి తెరిచి యథార్థంగా ఆయన ముందు జీవిస్తే చాలు, ఆయన ఆశీర్వదిస్తూ వస్తాడు. కాబట్టి బ్లెస్సింగ్స్ కావాలంటే చర్చ్కి రావాలి, బ్లెస్సింగ్స్ కావాలంటే ఉపవాసాలు ఉండాలి, బ్లెస్సింగ్స్ కావాలంటే రోజుకి 3 అధ్యాయాలు చదవాలి, బ్లెస్సింగ్స్ కావాలంటే ఒక 1 hour ప్రార్థన చేయాలా. బ్లెస్సింగ్స్ రావు, అది ఆచార భక్తి. సరైన భక్తిలోకి రా. దేవుని కొరకు నీ హృదయంలో స్థానం సిద్ధపరచు. దేవుణ్ణి అడుగు, ప్రభా కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునే కృపను నాకు దయచేయి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తాను ప్రభా, నన్ను ఆశీర్వదించాను ప్రభుని అడుగు. ప్రభు తప్పక నేను ఆశీర్వదిస్తాను. నిన్నొక్కదాన్నే కాదు, నువ్వు ఒక్క వ్యక్తివి
నీ కుటుంబ పక్షాన నువ్వు ఆశీర్వదింపబడితే నీ కుటుంబం మొత్తం ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. నీ వలన, నీలో మార్పు కలిగిన వలన నీ కుటుంబం మొత్తము మార్పు చెందే ఏమంటారు అవకాశం ఉంటుంది. కాబట్టి మార్పు మనలో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మారితే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. మార్పు లేకుండా ఆశీర్వదించమంటే ఈ లోకపరమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎందుకంటే నేను మీకు తండ్రిగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను, నేను మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు. కాబట్టి ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవైతే ఈ లోకపరంగా తిండి కానీ వస్త్రాలు కానీ ఉండడం కానీ ఇవన్నీ కావాలంటే దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు మనిషివి, నీకు అవసరం అవి ఇస్తాడు. కానీ అవి కాదు దేవుడు కోరుకొని. దేవుడు నువ్వు ఆత్మీయ కోణంలో నువ్వు ఆశీర్వదింపబడాలని ఆశపడుతున్నావు. అందుకనే పౌలు కూడా చక్కటి మాట్లాడతాడు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్నట్లు అన్నిటిలో వర్ధిల్లాలి. ఆత్మలో నువ్వు వర్ధిల్లకపోతే నువ్వు లోకంలో ఎంత వర్ధిల్లించినా ఏం ప్రయోజనం నీకు అది. అందుకని అంటాడు బైబిల్లో, ఏమంటాడు, ఒకడు లోకం మొత్తం సంపాదించుకుని మన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం. ఆత్మను వర్ధిల్లుదాం, దేవునికి స్థానం ఇస్తాం, దేవుని మాటలకి లోబడదాం. దేవుడు విడిపిస్తా అని చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం ఏ బంధకాల్లో పట్టబడి ఉన్నామో ఆ ప్రతి ఒక్క బంధకము ఈరోజు ప్రభు చేతిలో పెట్టి ప్రభు విడుదల కలుగజేయాలని దేవుడిని అడిగితే కనుక, ఆయన నిన్ను ప్రేమించాడు కనుక, ఆయన ప్రాణం నీ కొరకు దారపోసాడు కనుక, ఆ శిల్వ మరణాన్ని ఆయన చేయించి మృత్యుంజయుడై తిరిగి లేచినాడు కనుక అటువంటి జయ జీవితం మనందరికీ ఆయన అనుగ్రహిస్తా అంటున్నాడు. కాబట్టి బంధకాల నుంచి విడుదల మనము పొందుకోవాలి. విడుదల అనేది ఎప్పుడైతే మనం పొందుకుంటామో ద వెరీ నెక్స్ట్ సెకండ్ రెస్టోరేషన్ అనేది మన జీవితంలో స్టార్ట్ అవుతుంది. బంధకాల్లో ఉన్నంత వరకు దేవుడు నిన్ను రెస్టోర్ చేయలేడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను నడిపించలేడు. కాబట్టి ఏ బంధకంలో ఉన్నామో దేవునికి చెప్పి ఈరోజు దేవా బంధకం నుంచి నన్ను విడిపించేది, అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నా జీవితాన్ని మార్చు, నీ కొరకు నా హృదయం నేను స్థలము సిద్ధపరుస్తున్నప్పుడు ప్రతిదినము నీతో నేను సావాసం కలిగి జీవిస్తాను. ప్రతిదినము నేను నీ వాక్యం చేత నూతన బలమ శక్తిని పొందుకునే వాడిగా అంటే కృపను నాకు దయచే ప్రభు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు ప్రతిదినము ఆయన వాక్యంతో మనకు పోషిస్తాడు. అందుకని ప్రభు అన్నాడు, నేనే జీవాహారము నీ కొరకు పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. నీ కొరకే వచ్చాడు ఆయన, నా కొరకే వచ్చాడు ఆయన, మనందరి కొరకు వచ్చాడు ఆయన. కానీ ఇంతమంది ఉంటున్నామే, మనందరి కొరకు ఆయన వచ్చాడే. ఈరోజు ఇంతమందిలో ఎంతమంది ఆయనకి నిజంగా స్థానం ఇచ్చేవారు అంటున్నాడు. కాబట్టి మిగిలిన కొద్ది మాటలు దేవుడు మన వెనుకగా ఆశీర్వదించాలా, దీవించాలా, అట్టి రీతిగానే మన హృదయాన్ని మనం సిద్ధపరచుకొని ప్రభువా ఈ వాక్యాన్ని నిన్న నేను మొట్టమొదటి ప్రాధాన్యత నీకు ఇవ్వడం నాకు నేర్పించింది, నేను కలిగి జీవించడం నాకు నేర్పించింది, నీ మీద ఆధారపడే జీవితం నాకు తెలిసింది. నేను పట్టబడి ఉన్న బంధకాలన్నిటి నుంచి నేను విడుదల పొందుకొని కృపను వాడి సహాయాన్ని నాకు దయచేయ ప్రభు అని ప్రభువుని అడిగితే కనుక ప్రభు తప్పక ఈ నూతన రాసంలో ఉంటున్న మనము మొదటి ఆదివారంలో వచ్చిన మనము ఆ విడుదలను దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. సమృద్ధితోని పోగొట్టుకున్నవన్నీ మళ్ళా నిన్ను సంతోషంగా చూడాలని దేవుడు ఆశపడుతుంది. నేను నెల చేసిన వాగ్దానం కూడా అదే కదా, ఏమని చేశాడు, నీ నోట నిండా నేను నవ్వుతో నేను నింపుతాను అంటున్నాడు. కాబట్టి నీకేమాత్రము ఇట్లాంటి బాధకరమైన ముఖాలు మనకుంటాం, ఎప్పుడు ప్రభు ఉన్నాడు అని ఒక ధైర్యము, ఒక సంతోషము, ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ, ప్రభు యొక్క రాజ్యం కొరకు తగిన సిద్ధపాటు కలిగి ఏ క్షణమైనా ఏ నిమిషమైనా ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యే దేవుడై ఉంటున్నాడు. ఆయనని నమ్ముకున్న వారు, ఆయనని ఆహ్వానించిన వారు, బంధకాల నుంచి విడుదల పొందుకున్నవారు, కోల్పోయినవన్నీ తిరిగి ఆయన యుద్ధ నుంచి పొందుకున్న వారందరూ ఆయనని మధ్యాకాశంలో కలుసుకోబోతున్నారు. కాబట్టి అటు సిద్ధపాటు నీకు లేకపోతే కనుక నేటి నుంచి అన్న ప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను ప్రభు నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు అని ప్రార్థన చేయొద్దు. ప్రభు నీ రాజ్యంలో నన్ను కూడా దొంగ ప్రార్థన చేశాడు కదా, నీ రాజ్యం వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే రాకడ సమయం, పరిస్థితులు బాగాలేదు, అనుకూలంగా లేదు. ఇప్పుడైతే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ స్వేచ్ఛ ఉంటుంది, కానీ మన దేశంలోనే కొన్ని రాష్ట్రాలలో ఇంటి రీతిగా కూడుకొని దేవుడిని ఆరాధించడానికి ఏమాత్రమో వాళ్ళకి పర్మిషన్స్ లేవు. భయంకరమైన శ్రమల కింద సంఘం నడిపింపబడుతుంది. మనమైతే చక్కగా కూర్చొని సంతోషంగా వేసుకున్న బట్టలు నలగకుండా ఫ్యాన్ల కింద కూర్చొని దేవుని వాక్యం వింటున్నాం. ఏదేమైనప్పటికీ అంత దేవుడు మన మేలుకై ఆయన చదివిస్తాడు. కానీ
ఇంత గొప్ప సమయాన్ని, ఈ మరొక తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనము వచ్చి వెచ్చించిన ఈ సమయాన్ని వృధా చేయకుండా దేవుడిని కానీ మన హృదయంలో ఆహ్వానిస్తే కనుక మీ జీవితంలో దేవుడు మారుస్తాడు. దేవుడు అటువంటి కొరకు మనందరికీ అనుగ్రహించి మనం తలపరిచి నడిపించిన కాక కలమోసుకుని చిన్న ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటాం ప్రతి ఒక్కరు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్న రీతిగా మీ బద్ధకాల నుంచి నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. మీరు కోల్పోయినవన్నీ మీరు మళ్ళా మీకు తిరిగి నేను అనుగ్రహిస్తాను అని చెప్తున్నాను. కాబట్టి ఆయన ఆత్మ కార్యము మన జీవితాల్లో ఆయన ప్రారంభించాలంటే మనం మొట్టమొదటిగా మన తప్పులన్నీ ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని ఆయనని మన హృదయాల్లోనికి రమ్మని మనం ఆయనను ఆహ్వానించాలి. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము, వాక్యం నిన్న మనం ఈరోజు యథార్థ హృదయంతో మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకున్నాము. అనుగ్రహిస్తున్న పాప క్షమాపణని పొందుకొని కృపను నాకు దయచేసి ప్రభు అని అడుగుతాము. ప్రభా బిడ్డలు ప్రార్థన చేస్తున్నదా ప్రభా, బిడ్డల యొక్క ప్రార్థనలైనా మీరు ఆలకించండి. ఏ పరిస్థితులు ఉన్న బిడ్డలకి వెళ్తున్నారు ప్రభా, సర్వం పెరిగిన దేవుడు మీరే కనుకనే ఒక్కసారి బిడ్డల యొక్క స్వరాన్ని మీరు వినండి ప్రభా. ఇందు నిమిత్తం అయితే ఈ సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా, మమ్మల్ని విడిపిస్తాను ప్రభా, మమ్మల్ని తప్పిస్తాను ప్రభా, మమ్మల్ని రక్షిస్తాను ప్రభా, మేము కోల్పోయినవన్నీ మాకు తిరిగి అనుగ్రహిస్తాను ప్రభా. అవన్నీ ఎంత రీతిగా మేము మీ యొద్ద నుంచి మనం పొందుకోవాలో మీరు మాకు నేర్పించండి అయ్యా. ప్రతిదినమునైనా నీ పాదాల దగ్గర మేము మెచ్చి ఉండి ప్రభా, నీ జీవవాక్యము చేతనైనా మేము నింపబడుతూ ప్రభా, నూతన బలము శక్తిని పొందుకుంటూ ప్రభా, మీలో ఎదిగే కృపను మాకు దయచేయండి ప్రభా. మా జీవితాలనైనా మీ వాక్యంలో స్థిరపరచండి అయ్యా. నీ మీద సంపూర్ణంగా ఇంటి రీతిగా ఆధారపడాలో మీరు మాకు నేర్పించండి. ఈ వాక్యం మాకు ఆత్మ ఖడ్గమై ఉన్నది కనుకనే ఆత్మ ఖడ్గాన్ని మేము ధరింపజేసుకొని మేము ఆయన పోరాటంలో మీకు మాకు నేర్పించండి. ప్రతి ఒక్క సమస్య నుంచి ఎట్టి రీతిగా మేము విడిపింపబడాలో మీకు మాకు నేర్పించండి. మా జీవితాల్లో విడుదల కలిగించండి. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు ప్రభు. పాపులైన మమ్మల్ని నేను వెతికి రక్షించిన కల్వరి సిల్వలోనైనా మీ ప్రాణాన్ని దారపోసి రక్తాన్ని చెందించిన మమ్మల్ని విమోచించిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఏ అర్హత యోగ్యత లేని మమ్మల్ని నేను మీరు ఎంతగానో ప్రేమించు ప్రభా. సత్వం కలిగిన జీవం కలిగిన సంఘంలో ప్రభా, ఇంటి రీతిగా మమ్మల్ని మీరు నిలబడబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. నీ కొరకు సాక్షులుగా జీవించడం మాకు నేర్పించండి. మా జీవితాల్లోనైనా మా సాక్ష్యమునైనా అనేకులకి ప్రభావితమయ్యే సాక్ష్యాన్నినైనా మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. నేను జ్ఞాపకం చేసుకున్నట్టునైనా మీరు శిష్యులతో చెప్పారు ప్రభా, ఆ రొట్టెని తీసుకొని అయినా మీరు ఆశీర్వదించారు. ఆ పాత్రను తీసుకొని ఇది నా రక్తమైన కొత్త నిబంధన మీతో చేస్తున్నాను అని చెప్పి ఆ నిబంధనలు మేము స్థిరపడే కృపను దయచేయండి. ప్రతినిత్యము ప్రభా మీ రక్తంతో మేము కప్పబడి ప్రభా, దుష్టుడి కంటి నుంచి అయినా మేము తప్పించబడి ప్రభా, మీ కొరకునైనా సాక్షులుగా మేము ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. రక్షణ పొందుకున్న మేము ప్రభా, రక్షణను ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా, రక్షణను భయంతో వణుకుతో ఇంటి రీతిగా కొనసాగించుకోవాలో మీరు మాకు నేర్పిస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. మీరు మాకు తోడుగా ఉండండి. మీ పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మతో మమ్మల్ని బలపరచండి. క్రీస్తున్న మండ మీద స్థిరపడే కృపను మాకు దయచేయండి. నిన్న మనం జ్ఞాపకం చేసుకోబోతున్నది ప్రభా, మీ సంస్కారంలో మేము చేయి పెట్టబోతున్నదా ప్రభా, మమ్మల్ని మేము ఒక్కసారి నేను ఎగ్జామిన్ చేసుకునే వారిగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రేరేపణనైనా మీరు మాకు దయచేయండి. యోగ్యమైన రీతిలో ప్రభా మీ శరీరాన్ని రక్తాన్నినైనా మేము భుజించే కృపను మాకు దయచేయండి.
మీరు నాకు తోడుగా ఉండండి ప్రభు. అది మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగానైనా మార్చబడే రీతిగా ప్రభా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మీరే మాకు తోడుగా ఉండి మా పక్షాన నుండి వ్యాఖ్యపడిన నూతన కార్యాలు జరిగించి సర్వ సమృద్ధితో నేను మమ్మల్ని తృప్తిపరచండి. మా దేవుడు గొప్పవాడన సాక్ష్యము ఈ లోకంలో మేము కలిగి జీవించే కృపను అటువంటి అనుభవాలు కూడా నేను మమ్మల్ని మీరు బలపరిచి నడిపిస్తున్నాను. మీరెక్కడ భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. కమ్యూనల్ సర్వీస్ ఉంది కాబట్టి